రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండీఏ ఉక్కుపాదం మోపింది. కోకాపేట గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న భవనాలను ఎన్ఫోర్స్మెంట్, మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు. నిబంధనలకు విరుద్ధంగా భవన యజమానులు G+3 అనుమతి తీసుకుని 6 అంతస్తులు నిర్మించారు. ఇక ముందు ఫ్యూచర్ లో కూడా ఎటువంటి అది లేకుండా ఇప్పుడు స్టార్ట్ అయిన G+2 పర్మిషన్ తీసుకుంటే అంతవరకే పరిమితం చేస్తాను. ఖచ్చితంగా నేను ఏ పరిస్థితులలో కూడా అట్లా 2, 3, 4, 5 ఫ్లోర్లు వేయనియను. ఏ పరిస్థితులలో కూడా బిల్డర్స్ కానివ్వండి, తర్వాత మన ప్రజలు ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరున్నా కూడా ఎవరిని నమ్మొద్దు. మీరు ఎటువంటి వాళ్ళ సహకారం తీసుకోకండి, ఎవరికి అది చేయకండి. మీరు ఖచ్చితంగా G+2 కట్టుకోండి. అంతకంటే ఎక్కువ ఉంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా డిమాలిషన్స్ అవుతాయి. మేము ఖచ్చితంగా DTFకు పంపిస్తాము. ఇప్పుడు హెచ్ఎండిఏ వాళ్ళు కూడా చురుకుగా పాల్గొన్నారు. హెచ్ఎండిఏ ఎస్ఐ గారు, సిఐ గారు, డిఎస్పీ గారి ఆధ్వర్యంలో అంత పోలీసులు అక్కడి నుంచి వచ్చినారు. అక్కడ డిమాలిషన్స్ జరుగుతున్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు దాదాపుగా ఇంకా కొన్ని ఒక 10 నుంచి 15 ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయినాయి. క్లియర్గా మీకు కూడా అవన్నీ అవగాహన ఉంది. వాటిని కూడా డిమాలిషన్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అతి త్వరలో 2 రోజులు 3 రోజులు అయి తప్పనిసరి మిగతాయి కూడా వేరే ప్లేస్లలో కూడా డిమాలిషన్స్ జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. ఈ ఒక్కటే నేను నార్సింగ్ పట్టణ ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, ఏ పరిస్థితులలో కూడా మన దగ్గర పర్మిషన్ తీసుకున్నటువంటి G+2 తీసుకోండి. ఇంకా పెద్ద ప్లాట్ ఉన్నట్టయితే హెచ్ఎండిఏకి వెళ్ళండి, కట్టుకోండి, మంచిగా ప్రశాంతంగా ఉండండి. ఏదో ఒక రోజు ఖచ్చితంగా హెచ్ఎండిఏ వాళ్ళు కానివ్వండి, DTF వాళ్ళు కానివ్వండి, మున్సిపాలిటీ వాళ్ళు కానివ్వండి, ఖచ్చితంగా మీ బిల్డింగ్స్ డిస్టర్బ్ చేస్తారు. ఆ రోజు బాధపడే కంటే మనకి ఇచ్చినటువంటి పర్మిషన్ ప్రకారమే కట్టుకుంటే బాగుంటుంది. ఖచ్చితంగా ఈరోజు ఇందాకనే నేను హెచ్ఎండిఏ అధికారులను అడగడం జరిగింది. వాళ్ళు చెప్పారు ఐడెంటిఫై చేసిన బిల్డింగ్స్ అన్ని కూడా అతి త్వరలో ఒక పద్ధతి ప్రకారం, ప్రణాళిక ప్రకారం ఖచ్చితంగా డిమాలిషన్స్ చేస్తామని చెప్పారు. రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండీఏ ఉక్కుపాదం మోపింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, పర్మిషన్ కి విరుద్ధంగా కట్టడాలపై అధికారులు ఉక్కుపాదం మోపినట్టు తెలుస్తోంది. ఎక్కడెక్కడ కూల్చివేతలు జరుగుతున్నాయి నుమాన్? సుమిత్ర, రంగారెడ్డి జిల్లా నార్సింగ్ మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండీ అధికారులు కొరడా చూపించారు. అందులో భాగంగానే G+2, 3 అనుమతులు తీసుకొని 6, 7 వరకు ఏదైతే ఫ్లోర్స్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నటువంటి వాటి మీద చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే మున్సిపాలిటీ అనుమతి లేకుండా, హెచ్ఎండీ అనుమతి లేకుండా నిర్మాణాలు చేసినటువంటి వారి మీద ఇప్పటికే పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నటువంటి నేపథ్యంలో హెచ్ఎండీ అధికారులు చర్యలు తీసుకున్నారు. మార్నింగ్ నుంచి కూడా స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది. ఇటు ఆ నిర్మాణాలు జరిగినటువంటి అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నటువంటి నేపథ్యంలో భవన యజమానులు ఏదైతే మున్సిపల్ అధికారులను, హెచ్ఎండీ అధికారులను కింద అడ్డుకున్నటువంటి నేపథ్యంలో కొంత వాగ్వాదం కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో భారీగా పోలీసులను కూడా మోహరించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే మున్సిపల్ అధికారులు పదే పదే సూచిస్తున్నారు, నార్సింగ్ మున్సిపాలిటీలో ప్రతి నిర్మాణానికి కూడా తప్పకుండా అనుమతులు తీసుకోవాలని కూడా కోరుతున్నారు. ఆ మున్సిపాలిటీలో దరఖాస్తు చేసుకున్న వెంటనే అనుమతి పొందిన తర్వాతనే నిర్మాణాలు చేపట్టాలి. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తే మాత్రం తప్పకుండా కఠిన చర్యలు ఉంటాయి. ఆ భవనాలను కూల్చివేస్తామంటూ కూడా ఇప్పటికే మున్సిపల్ అధికారులు, అదేవిధంగా హెచ్ఎండీ అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఇటు ప్రభుత్వ ఆదాయానికి గండిపడేలా ముఖ్యంగా 2, 3 ఫ్లోర్లకు అనుమతులు తీసుకొని నిబంధనలకు విరుద్ధంగా 6 నుంచి 7 వరకు హైరైజ్ పైగానే అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నటువంటి నేపథ్యంలో వాటి మీద కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా ఇటు GHMC ముఖ్యంగా ఇది మున్సిపల్ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. హెచ్ఎండీ అధికారులు అయితే ఈ స్పెషల్ డ్రైవ్ ని చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రానున్న రోజుల్లో కూడా కంప్లైంట్స్ వస్తే మాత్రం తప్పకుండా కఠిన చర్యలు ఉంటాయి. తప్పకుండా భవనాలను కూల్చివేస్తామంటూ కూడా హెచ్ఎండీ అధికారులు అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం నార్సింగ్ మున్సిపాలిటీలో దాదాపు 4-5 భవనాలను కూల్చివేశారు. రేపు ఎల్లుండి కూడా ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందంటూ కూడా మున్సిపల్ హెచ్ఎండీ అధికారులు అయితే చెప్తున్నారు. సో ఈ నిర్మాణాలు కూల్చివేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి భవన నిర్మాణదారులకు, అదేవిధంగా అధికారులకు మధ్య కూడా వారు కూల్చివేతలు అడ్డుకుంటున్నటువంటి నేపథ్యంలో సో కొంత పరిస్థితి ఉద్రిక్తంగా మారుతున్నటువంటి నేపథ్యంలో భారీగా పోలీసులను కూడా మోహరించి పోలీసుల భారీ బందోబస్తు నడుమ అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు నార్సింగ్ మున్సిపాలిటీలో అక్రమంగా నిర్మిస్తున్నటువంటి నిర్మాణాల మీద ఇటు హెచ్ఎండీ అధికారుల స్పెషల్ డ్రైవ్ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ నుమాన్.